అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాద. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనము ఏకత్వం ప్రాధాన్యత అనే పుస్తకంలో ఉన్నాము. ఈనాటి పాఠం తారీఫు తౌహీద్ వ అన్వాఉహు, అంటే అల్లాహ్ యొక్క ఏకత్వం పట్ల విశ్వాసం, దాని వివరణ, దాని రకాలు. ధార్మిక అంశం ప్రకారం అల్లాహ్ అద్వితీయుడు, ఏకైక దేవుడు, సాటి లేనివాడు. అతనికి భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు ఎవరూ లేరు, ఉండరు. అదేవిధంగా మరో ధార్మిక అంశం అల్లాహ్ యొక్క ఏక దైవత్వం 3 రకాలు. 1, అల్లాహ్ ఒక్కడే సత్యదేవుడు. అల్లాహ్ ఒక్కడే సర్వ విధాల ఆరాధనలకు అర్హుడు, అన్ని రకాల పూజలకు అర్హుడు. 3, అల్లాహ్ తన గుణ విశేషణాల్లో సాటి లేనివాడు. మిత్రులారా, ఒక హదీసులో ఇలా ఉంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు. సత్య దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు. సత్యదేవుడైన అల్లాహ్ ఈ విధంగా పలికెను, మానవుడు నేను తెలిపేది నిజం కాదని చెప్పి తప్పు పడుతున్నాడు, కానీ ఇలా చేయటం అతనికి తగదు. మానవుడు నన్ను తిడుతున్నాడు, కానీ ఇలా చేయటం అతనికి తగదు. అతడు నా మాటను తప్పని చెప్పేదేమిటంటే నేను అతని విచారణ కొరకు అన్నీ పునర్జీవింపజేయలేనని పలుకుతున్నాడు. కానీ అతి కష్టమైన కార్యమైన మొదటి సృష్టియే నా కొరకు అతి తేలికైనప్పుడు అతన్ని పునర్జీవింపజేయటం అత్యంత తేలిక కానీ అసాధ్యం కాజాలదు. అలాగే అతడు నన్ను తిట్టేది ఎలాగంటే నాకు సంతానం ఉంటుందని అతడు పలుకుతుంటాడు. కానీ నేను ఒంటరివాడను, అతీతుడను, నేనెవరినీ కనలేదు, నాకు సంతానం ఉండదు, నన్నెవ్వరూ కనలేదు, నాకు తల్లిదండ్రులు ఉండరు, నాకు సరి సమానులు ఎవ్వరూ లేరు. ధార్మిక అంశం అన్ని రకాల ఆరాధనలు, ఉదాహరణకు పూజలు, మొక్కుబడులు, ప్రార్థనలు, వేడుకోవటం, సాష్టాంగం చేయటం, విధేయతతో ప్రవర్తించటం మొదలగు వాటన్నిటినీ అల్లాహ్ సమక్షాన్నే చేస్తూ వాటిని అల్లాహ్ కొరకే అంకితం చేయాలి. మరో హదీసులో ఇలా ఉంది. ముఆజ్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు. ఒకసారి నేను దైవ ప్రవక్త గారి వెనుక వాహనంపై కూర్చొని ఉండగా అతన్ని ఇలా ప్రశ్నించారు. ఓ ముఆజ్, అల్లాహ్ గురించి అతని దాసులు నెరవేర్చవలసిన విధి ఏమిటో మరియు తన దాసుల గురించి అల్లాహ్ చెబున్నదేమిటో నీకు తెలుసా? అది విని ముఆజ్ ఇలా జవాబిచ్చారు, ఈ విషయాలు అల్లాహ్కు మరియు అతని ప్రవక్తకు మాత్రమే తెలుసు. అప్పుడు దైవ ప్రవక్త ఇలా వివరించారు. అల్లాహ్ గురించి అతని దాసులు నెరవేర్చవలసిన విధి ఏమిటంటే ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ఆయన ఆరాధనలో ఎవ్వరికీ భాగస్వామ్యం కల్పించరాదు. ఇక తన దాసుల గురించి అల్లాహ్ చెబుతున్నది ఏమిటంటే ఎవరైనా సరే ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తూ అతని ఆరాధనలో ఎవ్వరికీ భాగస్వామ్యం కల్పించకుండా ఉంటే వాళ్లకు శిక్షా విముక్తి ప్రసాదించాలి. ఇక ముఆజ్ ఇలా ప్రశ్నించారు. ఓ దైవ ప్రవక్త, ఈ శుభ సందేశం ప్రజలకు వినిపించగలనా? అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వారించారు. వద్దు, నీవలా చేస్తే ప్రజలు దాన్నే నమ్ముకొని సత్కార్యాలు చేయటం మానేస్తారు. బుఖారీ గ్రంథం. ఇంతకుముందు మనం తెలుసుకున్న హదీస్ కూడా బుఖారీలోనిదే. అదేవిధంగా మరో ధార్మిక అంశం అల్లాహ్ తన గుణ విశేషణాల్లో అద్వితీయుడు, వాటి యందు అతనికెవరూ సాటి లేరు. ఒక హదీసులో ఇలా ఉంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు. సత్యదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. అల్లాహ్కు 99 గుణ విశేషణాల సుందర నామాలు గలవు. వాటిని కంఠస్థం చేయువారు తప్పక స్వర్గానికి అర్హులు కాగలరు. అల్లాహ్ ఒంటరివాడైన ఒకే ఒక దేవుడు. బేసి సంఖ్య అంటే అల్లాహ్కు ఇష్టం. ముస్లిం గమనిక, అల్లాహ్ యొక్క నామాలను కంఠస్థం చేయడం, వాటిని స్మరించి అల్లాహ్ను ప్రార్థించడం,
వాటి యందు విశ్వాసం కలిగి ఉండటం, విధేయతతో ప్రవర్తించడం మొదలగునవి చేయాలి. మిత్రులారా, చూసారా, అంటే అల్లాహ్ అద్వితీయుడు, ఒకే ఒక్కడు. ఆయనకు తల్లిదండ్రులు కానీ, భార్యా బిడ్డలు కానీ, బంధువులు కానీ ఎవ్వరూ లేరు. అతను ఒకే ఒక్కడు. అంటే ఈ సృష్టిని, మనల్ని, ఈ సృష్టిలో ఉన్న ప్రతి విషయాన్ని, వస్తువును సృష్టించేవాడు ఒకే ఒక్కడు, ఆయనే అల్లాహ్. అందువల్ల మనం కష్టాల్లో, సుఖాల్లో, ఏ సమయంలోనైనా ఆయన్నే ప్రార్థించాలి, విధేయత ఆయనకే చూపాలి. అల్లాహుతాలా మనందరికీ ధార్మిక జ్ఞానం, ధార్మిక విద్య నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహుతాలా మనకు ధార్మిక విద్య ప్రకారం జీవించే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహుతాలా మనందరికీ ధార్మిక విద్యను వ్యాపింపచేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.